ఆగిన ఉన్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకిరెడ్డిపాలెం హైవేపై ఈ ఘటన జరిగింది. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన వారు తిరుపతి వెళ్లి వస్తూ కారును రోడ్డుపై ఆపారు. ఈ సమయంలో ఆ కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. సుశీల, వెంకయ్య, మహేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోలీసులు బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. లక్ష్మి, అయితే గుంటూరు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఏదైతే గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అంకిరెడ్డిపాలెం హైవేలో అయితే ఈరోజు ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సూర్యాపేట వాసులు తిరుపతికి వెళ్ళొచ్చే క్రమంలో ఈ యొక్క అంకిరెడ్డిపాలెం వద్ద ఉన్న కారుని అయితే సైడ్ కాపి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నట్లుగా తెలిసింది. దీంతో దాని కారుని ఆపిన ప్రాంతానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో కారు నుజ్జు అయిన పరిస్థితి కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. దీంతో దాంట్లో ఉన్న మహిళల ముగ్గురు అక్కడ మృతి చెందారు. అందులో సుశీల, వెంకయ్య అలాగే మహేష్లుగా అయితే పోలీసులు గుర్తించారు. మొత్తంగా వాళ్ళందరినీ కూడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. దాంతో ఘటనా స్థలంలోనే వారు మృతి చెందటం, దాంతో పాటు ఇంకా మరొక ముగ్గురు కూడా గాయాలైనట్లుగా మనకి సమాచారం తెలుస్తుంది. వాళ్ళని గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించగా చనిపోయిన ముగ్గురిని కూడా గుంటూరు జీజీహెచ్ దగ్గర ఉన్న మార్చురీకి అయితే తరలించినట్లు తెలుస్తుంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అలాగే వారికి సంబంధించిన బంధువులకు కూడా పోలీసులు విషయాన్ని తెలిపినట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా అతి వేగమే ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకి సంబంధించి అతి వేగమే ప్రమాదానికి కారణంగా అయితే తెలుస్తుంది. అతి వేగంగా వచ్చి గుద్దటం వల్లే కారు ఈ విధంగా నుజ్జు అవే పరిస్థితి ఏర్పడిందని కూడా ఒక నిర్ధారణకు పోలీసులు వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వరలక్ష్మి. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. ఏపీలో చలి తీవ్రత పెరిగింది.